రుద్రుని జననం, శివుడిగా అవతరణ. సృష్టి ఆరంభంలో అంతులేని దివ్య క్షీరసాగరంపై ఒక కమలంలో ఆసీనుడయున్నాడు బ్రహ్మదేవుడు. సమస్త విశ్వాన్ని ఆకృతీకరించేందుకు ఆయన ధ్యానంలో లీనమయ్యాడు. సృష్టి కార్యానికి తన కుమారుల సహాయాన్ని కోరాడు. కాని 4 కుమారులు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు శాంతంగా ఆయన ఎదుట నిలబడి ఇలా అన్నారు: తండ్రి, మాకు సృష్టి మార్గం అవసరం లేదు. భక్తి, జ్ఞానం, వైరాగ్యమే మా ఆశయం. ఆ మాటలు బ్రహ్ముడి హృదయాన్ని తాకాయి. ఆ నిరాకరణలోంచి ఒక అపూర్వమైన భావోద్వేగం ఉద్భవించింది. ఆ భావమే శక్తిగా మారింది. ఆ శక్తి బ్రహ్ముడి భ్రువ మధ్యంలో నీలి ఎరుపు అగ్నిపు అగ్నిలా నిర్భవించింది. ఆ మహాశక్తి నుంచి దివ్య అగ్నిజ్వాలల మధ్య ఒక శిశువు అవతరించాడు. అతడే రుద్రుడు. ఆ శిశువు ఏడుపు సమస్త విశ్వాన్ని కంపింపజేసింది. ఓ సృష్టికర్త, శికర్త, నాకు నా నామం కావాలి, నా స్థానం కావాలి. బ్రహ్ముడు ఆ శిశువును ఒడిలోకి తీసుకుని శాంతంగా పలికాడు: ఏడవకు కుమారా, నీ కోరికను నేను తప్పక నెరవేర్చుతాను. ఆ ఏడుపుకే ప్రతీకగా బ్రహ్ముడు అతనికి రుద్రుడు అని నామకరణం చేశాడు. తర్వాత హృదయం, ఇంద్రియాలు, ఆకాశం, అగ్ని, జలం, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇలా 11 లోకాలలో రుద్రునికి నివాసాన్ని ప్రసాదించాడు. రుద్రుడు, శివుడు, భావుడు, కాలుడు, ఇలా 11 దివ్యనామాలు అతనికి వరంగా లభించాయి. అతనితో పాటు 11 రుద్రాణులు దివ్యశక్తులుగా అవతరించాయి. రుద్రుని శక్తి నుంచి అసంఖ్యాకమైన ఉగ్ర జీవులు సృష్టించబడ్డాయి. వారి ఉగ్రత విశ్వ నిర్మాణాన్నే వణికించింది. అగ్ని, విధ్వంసం, అరుపులు సృష్టి సరిహద్దులను చీల్చాయి. ఈ దృశ్యం చూసిన బ్రహ్ముడు ఆందోళనతో ఇలా అన్నాడు: రుద్రా, ఈ విధ్వంసం తక్షణమే ఆగాలి. తన ఆజ్ఞతో ఆ విధ్వంసానికి ముగింపు పలికాడు. ఆపై మృదువుగా తండ్రిగా ఇలా ఉపదేశించాడు: కుమారా, సృష్టి కాదు, తపస్సే నీ మార్గం. తపస్సులోనే పరమఫలం దాగి ఉంది. రుద్రుడు వినమ్రంగా నమస్కరించి అన్నాడు: మీ ఆజ్ఞ శిరసావహం తండ్రి. అలా రుద్రుడు దివ్య హిమాలయ అరణ్యాల వైపు ప్రయాణమయ్యాడు. ఘోర తపస్సులో లీనమై తన శక్తిని శాంతిగా మలుచుకున్నాడు. ఆ తపస్సు ఫలితంగా చంద్రకళ శిరస్సుపై వెలసింది. జటల్లో గంగ ప్రవహించింది. మెడలో నాగభూషణం అలంకరించింది. మెరుపుల మధ్య త్రిశూలం అవతరించింది. అప్పుడు రుద్రుడు పరిపూర్ణుడయ్యాడు. ఆయనే శివుడు. నేనే శివుడను, శుభకారకుడను. ఇలా బ్రహ్ముడి భావోద్వేగం నుంచి జన్మించిన రుద్రుడు తపస్సు ద్వారా శివుడిగా అవతరించి విశ్వానికి సమతుల్యతను ప్రసాదించాడు. విధ్వంసకుడిగా కాదు, పునఃసృష్టి యొక్క రక్షకుడిగా.